అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్యమే మహాభారం. అయ్యో, బై మిస్టేక్ అనేసాను. ఈ రోజుల్లో అలా తయారైంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆ భాగ్యం ఈ రోజుల్లో భారంగా తయారైంది. కారణం ఏంటంటే పెద్ద పెద్ద వ్యాధుల సంగతి పక్కన పెట్టేద్దాం, మౌలికంగా మనం ఉండే హెల్త్ లెవెల్స్ కూడా బాగా పడిపోయాయి. అందుకే కొంతమంది చాలా స్పెసిఫిక్గా జనరల్ మెడిసిన్లో ఉంటూ ఫ్యామిలీ మెడిసిన్లో స్పెషలైజ్ చేస్తూ డయాబెటీస్ లాంటి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్లో వారి సలహాలు అందిస్తే రెమిషన్ అండ్ రివర్సల్కి తోడ్పడుతూ గైడెన్స్ ఇస్తూ లక్షల మందికి వారి సేవలను అందిస్తున్నారు. అటువంటి వ్యక్తుల్లో మనందరికీ సుపరిచిత డయాబెటాలజిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, చాలా సీనియర్ 22 ఏళ్ల ఎక్స్పీరియన్స్తో డాక్టర్ నందమూరి దిలీప్ గారు యశోద హాస్పిటల్స్లో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ఒక బహుశా 2-3 లక్షల మంది పేషెంట్లకి వారు సలహాలు, వైద్యపరమైన సిండ్రోమెక్స్ అని చెప్పుకుంటున్న ఈ మహమ్మారి గురించి గైడెన్స్ ఇస్తూ వారికి జనరల్ హెల్త్ చక్కగా మెయింటైన్ చేసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగించారు. అందరూ సూపర్ స్పెషాలిటీస్ అని అటు ఇటు వెళ్తున్న రోజున కాదు, ఫౌండేషన్ చాలా ముఖ్యం, ఇదే నా కాలింగ్ అని డిసైడ్ చేశారు. కాబట్టి ఇవాళ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ జనరల్ ఫిజిషియన్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు డాక్టర్ నందమూరి దిలీప్ గారు. సో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్, వెయిట్ గెయిన్, అన్ని రకాల విషయాలకి ఆయనే మన కేర్ ఆఫ్ అడ్రస్. లెట్స్ టాక్ టు హిమ్ అబౌట్ హిస్ జర్నీ. సార్ నమస్కారం. నమస్కారం అండి. వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఎప్పుడు అందరూ అడుగుంటారు మిమ్మల్ని ఈ ప్రశ్నని. నేను అన్నట్టుగా నిజంగా సూపర్ స్పెషాలిటీస్ బోల్డ్ ఉన్నప్పుడు మీరు జనరల్ మెడిసిన్లో ఎందుకు స్థిరపడిపోయారు? ఏ నీడ్ గ్యాప్ కనిపించింది మీకు డాక్టర్ దిలీప్ గారు? ఫండమెంటల్గా జనరల్ మెడిసిన్లో సెటిల్ అవ్వడానికి ఫస్ట్ మా గురువు గారు, నా గైడ్. హీస్ ఎ ఫిజిషియన్ అనమాట. నేను తమిళనాడులో చదివాను. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ అనేది జనరల్ మెడిసిన్ ఫిజిషియన్ అనేది హీ హెస్ టాట్ మీ. సో లేటర్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాక, ఒకటి జనరల్ మెడిసిన్ మీద ఇష్టంతోనే జాయిన్ అయ్యాం, అదే ప్రాక్టీస్ చేద్దాం. రెండోది 2004లో మాది ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు పీజీ సీట్, సూపర్ స్పెషాలిటీ సీట్లు అంత లేవు. సో దానికోసం టైం వేస్ట్ చేయడం కంటే దీంట్లో సెటిల్ అయ్యి దీని నుంచి ముందుకెళ్దామనే ఆలోచనతో ఫిజిషియన్గా అయిపోయాం. బట్ ఇప్పుడు చూస్తే 20 years లేటర్ చూసుకుంటే అందరూ సూపర్ స్పెషల్ అయిపోతున్నారు కానీ ఫిజిషియన్స్గా ఆగటం తక్కువ అయిపోయారు. సో ఐ థాట్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఇప్పుడు కూడా ఐ ఫీల్ ఇట్ ఇస్ ఎ గుడ్ డెసిషన్ అనమాట టు బీ యాజ్ అ ఫిజిషియన్. అందరూ సార్ మీకు తెలుసు ఫిజిషియన్ని యాక్సెస్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళే డిసైడ్ చేసి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. సో మీ ప్రయాణం ఎలా కొనసాగింది? మీ క్రెడిబిలిటీ అంటే బిల్డ్ చేయడంలో రోజుకి మీరు ఇంతమంది 100 మంది పేషెంట్లను చూస్తున్నారంటే ఏంటి కారణం? ఫండమెంటల్గా ఇండియాలో సూపర్ స్పెషలిస్ట్ యాక్సెస్ చాలా ఈజీ, అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్లో మనం సూపర్ స్పెషలిస్ట్కి వెళ్ళాలంటే జనరల్ డాక్టర్ చూడాలి, ఫిజిషియన్ అప్రూవ్ చేయాలి, తర్వాత సూపర్ స్పెషలిస్ట్. మనది ఆపోజిట్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ అందరు సూపర్ స్పెషలిస్ట్ని కలిచేస్తారు, అందరి దగ్గర మందులు రాసేస్తారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థంగా ఫిజిషియన్ దగ్గరికి వస్తారు. కరెక్ట్, అవును. అసలు వీటిలో ఏది దేనికి ఇబ్బంది పెడద్ది, ఏది ఇంటరాక్షన్స్ ఉంటాయి, ఈ రెండు వాడచ్చా లేదా అనేది ఏ స్పెషలిస్ట్ వాళ్ళకి అవసరమని వాళ్ళు రాస్తారు పేషెంట్కి. బట్ అసలు అన్నీ వాడితే వచ్చే ఇబ్బందులు ఉంటాయా, ఇబ్బందులు తగ్గుతాయా అనేది కూడా చూసుకోవాలి. సో అక్కడ స్టార్ట్ అయింది ఇండియాలో మనకి ప్రాక్టీస్, అలా స్టార్ట్ అయింది. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పేషెంట్స్ కూడా అర్థమయ్యి ఫిజిషియన్స్ రావడం ఇప్పుడు ఎక్కువ అవుతుంది స్లోగా, ద నీడ్. రైట్. సో మీ ఫిజిషియన్స్ టిపికలీ అంటే మీ పేషెంట్స్ ఫిజిషియన్ దగ్గరికి, మీ దగ్గరికి ఏ సమస్యలతో వస్తారు ఎక్కువగా ఇప్పుడు ఇవాళ రోజుల్లో? ఫండమెంటల్గా 2 ఉంటాయండి. ఒకటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, థైరాయిడ్, ఓవర్ వెయిట్, ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ వీటి కింద వస్తారు. కమ్యూనికబుల్ సీజన్ వచ్చేప్పటికి, సీజన్ ఎందుకంటున్నా అంటే జూన్ జూలైలో వానలు పడి జ్వరాలు, వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఈ ఫీవర్ సీజన్ స్టార్ట్ అయినాక కమ్యూనికబుల్ డిసీజ్ వాళ్ళు వస్తారు. సో వీ హ్యావ్ ఎ మిక్స్ ఆఫ్ పేషెంట్స్. సో మనకి జూన్ నుంచి చూసుకుంటే అక్టోబర్ దాకా ఈ కమ్యూనికబుల్ డిసీజ్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. బట్ క్రానిక్ డిసీజ్ పేషెంట్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఎప్పుడు ఉంటారు. అండ్ వాళ్ళందరికీ చాలా మందికి మీరు చక్కగా మెయింటైన్ చేస్తూ వాళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుంటారు సార్. మామూలుగా సర్జన్ అంటే మీరు చేసిన చాలా పెద్ద సర్జరీ ఏంటి అని అడుగుతాం. ఒక ఫిజిషియన్గా మీరు మీరు ట్రీట్ చేసిన ఒక చాలా ఇంపార్టెంట్ క్రిటికల్ కేస్ వేర్ యు వర్ ఏబుల్ టు గివ్ దెమ్ రైట్ గైడెన్స్ అండ్ వాళ్ళు బ్రతికారు ప్రాణాంతకమైన పరిస్థితుల నుంచో లేకపోతే మరొక సమస్య నుంచో అని చెప్పేది ఏమైనా చెప్పండి సార్ మాకు. ఫండమెంటల్గా ఒక ఎగ్జాంపుల్, ప్రెగ్నెంట్ పేషెంట్ పాపం 4-5 వారాల నుంచి జ్వరం తిరుగుతుంది. ప్రెగ్నెంట్ 6 months, 7 months ప్రెగ్నెంట్. మల్టిపుల్ పీపుల్ దగ్గరికి జ్వరం టాబ్లెట్ తీసుకుంటున్నారు కానీ యాక్చువల్ డయాగ్నోసిస్ తెలియదు. సో వాళ్ళు టెస్టులు చేశారు, అన్నీ అయిపోయినాయి. చివరికి ఎవరో చెప్పారని చెప్పి, నాకు జనరల్గా 90% పేషెంట్ రెఫరల్తోనే వస్తారు. సో ఎవరో పేషెంట్ ఈ దగ్గరికి వెళ్ళి ఒకసారి చూపించుకోండి అంటే కూర్చుని మాట్లాడితే 10 నిమిషాలు ఎగ్జామినేషన్ చేస్తే మరి నాకు అనిపిస్తుంది మీకు టైఫాయిడ్ ఉందని. ప్రూవ్ చేయాలంటే కల్చర్ చేయాలి, ఇప్పుడు దాకా మీరు చేయించుకోవాలి. అది చేసి యాంటీబాడీ స్టార్ట్ చేయండి. విత్ ఇన్ 4-5 days షీ ఈజ్ బెటర్, కల్చర్ పాజిటివ్ తెలిసింది, దే వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక బేబీ
ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీలో ఆ స్ట్రెస్ ఎలా ఉంటుందో ఆలోచించండి మదర్, కాబోయే మదర్కి. అంత స్ట్రెస్ 3-4 వారాల నుంచి జ్వరంతో ఏం కారణం తెలియలేదంటే మనం సరే, పేరెంట్స్ సరే, లోపల బేబీకి ఎంత అవుతుందనే స్ట్రెస్ ఎంత ఉంటుందో ఆలోచించండి. చాలా ఉంటుంది కదా సార్. అందులో మరి ట్రీట్మెంట్లో ఎలా మరి మీరు టైఫాయిడ్ తగ్గించేస్తారు, యాంటీబయాటిక్స్ వేయచ్చా? యాంటీబయాటిక్, టైఫాయిడ్కి ఇచ్చే యాంటీబయాటిక్ బేబీకి ఏమవ్వదు. ఓకే. డైలీ 1 ఇంజెక్షన్ 2 వీక్స్ తీసుకుంటే సెటిల్ అయిపోయింది. షీ హ్యాడ్ ఎ గుడ్ హెల్తీ బేబీ అండ్ మెట్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్. బహుశా మీరు ఆ టైమ్లీ ఇంటర్వెన్షన్ లేకపోయి ఉంటే ఇట్ కుడ్ హావ్ బికమ్ వెరీ అగ్లీ ఫర్ దెమ్. ఇంకోటి కార్డియాక్ కేసుతో పాటు పేషెంట్ ఫీవర్తో వచ్చారు, వాల్వ్ ఇన్ఫెక్ట్ అయింది హార్ట్లో. వాల్వ్ ఇన్ఫెక్ట్ అయ్యి జ్వరం తగ్గట్లేదు, ఒకటే కొడుకు ఆయనకి, 25 years ఆ అబ్బాయికి. వచ్చారు, యాంటీబయాటిక్ స్టార్ట్ చేసాం ఎండోకార్డైటిస్ అని. ఎండోకార్డైటిస్ ట్రీట్మెంట్ 6 weeks పడుతుంది. చేస్తున్న కొద్దీ మనకి జ్వరం తగ్గట్లా, వాల్వ్ ఆల్మోస్ట్ ఊడిపోయే పరిస్థితిలో ఉంది. అంటే అయోటిక్ వాల్వ్ ఎక్కడైతే బేస్ ఉంటుందో అన్ని బేసెస్ ఊడిపోయినాయి ఇన్ఫెక్షన్ వల్ల. జస్ట్ స్మాల్ థ్రెడ్ లాగా ఆగి ఉంది. అయ్యి బాబోయ్. అంటే ఏం చేయకపోతే చనిపోతాడు. ఏమైనా చేయాలని చెప్పి సర్జరీ చేయాలి దానికి. ఆయన ఏ సిమ్టమ్స్ వచ్చారు మీ దగ్గరికి? జ్వరమే అంతే. ఎండోకార్డైటిస్ వల్ల కూడా జ్వరం రావచ్చు, హార్ట్ వాల్వ్లో ఇన్ఫెక్షన్ వచ్చి. గోపిచంద్ గారు అప్పుడు నేను స్టార్ ఓపెన్ చేసామని, గోపిచంద్ గారు సర్జరీ చేయండి అని చెప్తే హై రిస్క్గా అసలు నువ్వు జ్వరం తగ్గలేదు, ఇన్ఫెక్షన్ తగ్గలేదు, నువ్వు వాల్వ్ పట్టుకుని చనిపోతావు. వాళ్ళ ఫాదర్ని పిలిచాను. ఇది సరే పరిస్థితి. ఏమీ చేయకపోతే మీకు దక్కడం, చేస్తే ఆన్ టేబుల్ డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐ షుడ్ అప్రిషియేట్ వాళ్ళ ఫాదర్ అన్నారు, మీకు అనిపిస్తుంది కదా సార్ చేయండి అన్నాను. వీ డిడ్ ఇట్, హీ కేమ్ అవుట్. అండ్ ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ అండ్ మీట్స్ మీ ఫ్రమ్ పాస్ట్ 15 years. ఈజ్ డూయింగ్ హిస్ వైన్ షాప్స్ ఏ ఉన్నాయి, ఈజ్ డూయింగ్ హిస్ బిజినెస్. ఎవ్రీ ఇయర్ హీ కమ్స్ అండ్ మీట్స్ మీ. అండ్ చాలా విశేషం ఏంటంటే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ కంటే ధైర్యం చేసి వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకున్నారు ఇంపార్టెంట్ సర్జరీ. ఆయన ఒప్పుకున్నాక సర్జరీ చేసే సర్జన్ గోపిచంద్ గారు కూడా నువ్వు చెప్తున్నావు కదా చేద్దాం పదాను. లిటరలీ త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బేసిక్లీ ఎవ్రీబడి హ్యాస్ టేకెన్ ఎ రిస్క్. అది చాలా బాగుంది సార్. ఐ మీన్ సో మెనీ మోర్ కేసెస్ యూ మస్ట్ హావ్ గాన్ త్రూ. దీస్ ఆర్ ఆల్ ఇట్ ఫీల్ హ్యాపీ ఆల్సో. ప్రతి సంవత్సరం ఒకళ్ళు వచ్చి మనం కలిసి వెళ్తున్నారంటే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. ఈ క్వశ్చన్ సార్ అడగబోతున్న క్వశ్చన్ మీ జనరల్ మెడిసిన్కి చాలా దగ్గరైన 2-3 క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఎందుకంటే స్పెషలిస్ట్ని అడిగితే వాళ్ళ పద్ధతిలో చెప్తారు, కానీ యూ విల్ గివ్ ఎ బ్యాంగ్ ఆన్ ఆన్సర్ అని నాకు నమ్మకం. ఏంటంటే ఒకటి, అందరికీ ఇప్పుడు లాంగివిటీ మీద పడింది. ఇప్పుడు ఈ రకరకాల ఇంజెక్షన్స్, డ్రిప్పులు కూడా వచ్చేసాయి. సో అవి పనిచేస్తాయా? 100 years బ్రతకాలంటే ఏం చేయాలి? ఇస్ దేర్ ఎనీ కైండ్ ఆఫ్ ఫార్ములా దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ లాంగివిటీ? లాంగివిటీ పెంచాలన్నా, ఇమ్యూనిటీ పెంచాలన్నా మందులు ఉండవు. ఓకే, ఫస్ట్ థింగ్. దానికి ఇంపార్టెంట్ ఏంటి? మన శరీరం వెయిట్ జాగ్రత్తగా పెట్టుకోవటం, సరైన నిద్రపోవటం, అంటే బాడీకి రెస్ట్ ఇవ్వటం. ఎందుకంటే రిజ్యూనేట్ అయ్యేది రెస్ట్లోనే కదా. మీరు స్లీప్ ఇవ్వకుండా ఎన్ని లాంగివిటీ మెడిసిన్స్ తీసుకున్నా హౌ డస్ ఇట్ వర్క్? స్లీప్ ఎందుకు వచ్చింది? ఫర్ రెస్ట్ అండ్ రీజనరేట్. 3 ఎక్సర్సైజ్ చేయటం. 4 ఏదైనా డిసీజెస్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం ఉంటే. 5వ అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. నన్ ఆఫ్ ద హాస్పిటల్స్, some people may call it as controversy, but I want to tell, none of the hospitals in the whole world are not a preventive centers. Hospitals are disease management centers, not health management centers. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు చెప్పేది. మీకేమైనా ఇబ్బంది వస్తే మేము ట్రీట్ చేయడానికి మేము చేయగలుగుతాం, కానీ ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సింది ఎవరు? మీరే. అంటే ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. ఎవరికి వాళ్ళు మనం రోగం రాకుండా చూసుకోవాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు డైట్, స్లీపు, ఎక్సర్సైజు, స్ట్రెస్ తగ్గించు. ర్యాట్ రేస్ ఇంకా కావాలి, ఎవ్రీథింగ్ ఇంకా కావాలని ర్యాట్ రేస్ ఉంది కదా, అది తగ్గించుకోవటం. ఇది చేయకుండా హాస్పిటల్స్ మీ హెల్త్ బాగా చేస్తాయంటే డెఫినెట్లీ నో. అలోపతిక్ మెడిసిన్ ఏంటి? డిసీజ్ మేనేజ్మెంట్. సో పేషెంట్, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్, డిసీజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్. హెల్త్ ఎప్పుడు మనం చూసుకోవాలి. మనం చేసినా కానీ ఇబ్బందులు వస్తే అప్పుడు డాక్టర్ హెల్ప్ చేస్తారు. చాలా మంది మరి ప్రివెంటివ్ మెడిసిన్లో మేము ఉన్నామని అంటున్నారు కదా. కరెక్ట్. కొంతమంది ప్రివెంటివ్ మెడిసిన్ చేసి ఆ హెల్త్ కేర్ గురించి అవగాహన వచ్చి మేము హెల్తీగా ఉండాలి అనుకునే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి సార్ మీరు ఇమ్యూనిటీకి మందు లేదన్నారు. ఈ వైటమిన్ సి, ఇంకేదో D3, ఇలా రకరకాల బ్లైండ్గా వైటమిన్స్ తీసుకోవడం అనేది లాజికల్ కాదండి. డెఫినెట్గా డెఫిషియన్సీ ఉన్నప్పుడు తీసుకోవడం అనేది కరెక్ట్. డెఫిషియన్సీ లేకుండా ఇన్స్టాగ్రామ్లో చెప్పారను, ఇంకో డాక్టర్ చెప్పారను, ఫ్రెండ్ చెప్పారను, అరుగు మీద కూర్చున్న ఫ్రెండ్ చెప్పాడను, యూట్యూబ్లో చెప్పాడని తీసుకోకూడదు. ఇఫ్ యూ హ్యావ్ డెఫిషియన్సీ, ఎస్ యూ టేక్ ఇట్. డెఫిషియన్సీ లేకుండా ఎక్కువ ఇస్తే ఏం లాభం అండి? ఎవరిని బాగు చేస్తున్నాం? మనం బాగుపడం, కంపెనీలు బాగవుతాయి అంతే. దిస్ నాట్ నెసెసరీ కదా. ఇప్పుడు B12, D3 ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఉందనుకోండి, అసలు ఏ మందులు తీసుకోకుండా ఇప్పుడు దాకా మీరు ఎందుకు తీసుకోవాలి? ఇంకా తీసుకోకలేదు, అది ఎడపడే తీసేసుకుంటున్నారు అందరు. అది సో మై ఓన్లీ అడ్వైస్ ఈస్, when you're talking about vitamins, take when they are deficient till they are improved, and then
మెయింటైన్ దట్. బ్యూటిఫుల్ సార్. అంతేగాని వీళ్ళు చెప్పారు నలుగురు, వాళ్ళు చెప్పారని 4 టాబ్లెట్లు వేసుకుని మన లాంగ్విటీ పెరుగుద్ది అంటే ఇప్పటికీ పెరగదు. గ్రేట్ సార్, చాలా బాగుంది సార్. సార్ ఒకప్పుడు ఇండియా చాలా హెల్దీగా ఉండేదని మనం చెప్పుకునేవాళ్ళం. మనది చాలా యోగిక్ ల్యాండ్, ఇది మంచి వైబ్రేషన్స్, మంచి ఆరా ఉంది ఇక్కడ అని. బట్ ఇవాళ ఇండియా చాలా అన్హెల్దీగా మారింది. కరెక్ట్. దానికి కారణం ఏంటి అంటే కేవలం ఫుడ్ ఎక్కువ తినేస్తున్నారా, రాంగ్ ఫుడ్ తింటున్నారా, సెడెంటరీ లైఫా, ఇంకేమన్నా ఉందా సార్? ఇండియా హెల్తీగా ఉందంటే మనకి అట్ టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనుకోండి, ముందు అనుకోండి, పీపుల్ ఆర్ హెల్తీ బట్ దే టు డై అర్లీ. ఎందుకు? ఇన్ఫెక్షస్ డిసీజెస్ వల్ల, కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల, టైఫాయిడ్ రావటమో, కలరా రావటమో, మలేరియా వల్ల వేరు వేరు ఇన్ఫెక్షన్స్లో చనిపోయేవారు. ఇప్పుడు అది చేంజ్ అయ్యి మనం అందరము నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ వల్ల క్రానిక్ పేషెంట్స్ అయ్యి తర్వాత చనిపోతాం. మన లైఫ్ స్పాన్ పెరిగింది బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గింది. ఓకే, ఫస్ట్ థింగ్. యోగా అంటారా? డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. ఎలాగో చెప్తాను. ఏ బండికైనా ఒక లైఫ్ టైం సైకిల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీ ఉందనుకోండి, 10,000 సైకిల్స్, 20,000 సైకిల్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మన హార్ట్కి కూడా ఎన్నిసార్లు కొట్టుకోవాలనేది పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఒక నెంబర్ ఉంటుంది. సో దట్స్ హౌ అవర్ లైఫ్ ఈస్. అవును. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అండ్ డెఫినెట్ ఈవెంట్. సో ఈ హార్ట్ రేట్ ఎంత కొట్టుకున్న దాన్ని బట్టి కూడా తేడా ఉంటుంది కదా. యోగా వల్ల ఏమొస్తుంది మీకు? పారాసింపథెటిక్ నర్వ్ యాక్టివేట్ అయ్యి హార్ట్ రేట్ తగ్గిస్తుంది. హార్ట్ రేట్ ఎప్పుడైతే తగ్గుద్దో డైజెషన్ బెటర్గా ఉంటుంది, మీ లాంజివిటీ పెరుగుద్ది. నిమిషానికి 100 కొట్టుకునేది నిమిషానికి 50 కొట్టుకునేది అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది కదా హార్ట్ రేట్. మనం మీ లైఫ్ స్పాన్ కూడా తగ్గుద్ది కదా. అవును. నేను చెప్పడం కదా. ఇఫ్ యు సీ అథ్లీట్స్ ఆర్ యోగిక్ పీపుల్ హూ హ్యావ్ లెస్ బీపీ, low heart rate, basal heart rate around 50 to 60, they live more long years. నేచర్ అది. సో అవి మర్చిపోయి మనము ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండేది అప్పుడు, మజిల్ కూడా బెటర్గా ఉండేది అప్పుడు. మనం వెజిటేరియన్స్ అయినా కానీ వ్యవసాయదారులం కాబట్టి బరువులు ఎత్తుతూ వ్యవసాయం పని చేస్తున్నాం కాబట్టి మజిల్స్ టోన్ ఉండేవి. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అన్నీ కూర్చొని చేస్తున్నాం, మీరైనా నేనైనా అందరూ కంప్యూటర్లు, డిజిటల్. నెక్స్ట్ స్ట్రెస్ ఎక్కువైంది మనకి. ఫుడ్ అవకాశము, స్తోమత, కొనుక్కునే ఫుడ్కి స్తోమత వచ్చింది, అవకాశం వచ్చింది, వెరైటీ ఉన్నాయి. మంచిదా చెడుదని తర్వాత మాట్లాడుకుందాం. అవును. సో అవసరం ఉన్న దానికంటే మనం ఎక్కువ తినేస్తున్నాం, తక్కువ ఖర్చు పెడతాం. సో విల్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్. సో ఇప్పుడు హెల్త్ ఎవరు మేనేజ్ చేసుకోవాలి? ఎవరికి వాళ్ళే మేనేజ్ చేసుకోవాలి. అప్పుడు మా దగ్గర రాకుండా ఉంటారు. మీరు చెప్పినట్టు ఆరోగ్యం భారంగా అవద్దు, ఆరోగ్యం మహాభాగ్యం అవద్దు. సో భారం తగ్గించుకోవాలంటే నేను పని చేయాలి పేషెంట్ గా, ఎదుటాన్ని పని చేయమనకూడదు. మీరు ఎక్సర్సైజ్ చేస్తే నేను వెయిట్ తగ్గను కదా. అవును. సో అయితే ఈ మార్పులన్నీ లాస్ట్ ఎన్నేళ్ల నుంచి చూస్తున్నారు సార్? అన్హెల్దీగా మారుతున్నా 50 years అంతే. ఒక 15 years, 50 ఏళ్లలో పెను మార్పులు వచ్చాయి. అండ్ అందులో ఈ గత 20 ఏళ్ళు అయితే మరీ దారుణం కదా. లాస్ట్ 10-15 years ఇస్ సో ఫాస్ట్. ఏమేమి మార్పులు సార్? ఒక 4 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఏమేమి మార్పులు అన్హెల్దీగా మారిపోయాం మనం? వీ హావ్ బికమ్ ఎ గ్లోబల్ కంట్రీ నౌ. ఎప్పుడైతే మనకి ట్రేడ్ అంతా ఓపెన్ అయిపోయిందో గ్లోబల్ అయిపోయాం. సో అన్నీ వచ్చేసినాయి కదా. సో దట్ ఈస్ ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్ వెన్ పివి నరసింహ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్ని ఓపెన్ చేశారు మార్కెట్స్. దట్ హెస్ చేంజ్ అవర్ హెల్త్ ఆల్సో. అది మెయిన్. ఫస్ట్ మనం అఫోర్డబుల్ అయ్యాం ఇది వరకు కంటే. సో డబ్బులకు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుని అవి తింటున్నాం అంతే. రెండోది యాక్సెసిబిలిటీ వచ్చింది. ఎందుకు? మనకి వరల్డ్కి మొత్తం ఓపెన్ చేసినప్పుడు వరల్డ్లో ఉన్న బ్రాండ్స్ అన్ని మన దగ్గరకు వస్తాయి. సో యాక్సెస్ వచ్చింది. థర్డ్ది టైం లేదు మనకు. వండుకుంటానికి టైం లేదు, తినడానికి టైం లేదు, ఎక్సర్సైజ్కి టైం లేదు, పని. జాబ్స్ వచ్చినాయి, దాంతోపాటు ఇది కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. సో మనం ఫాస్ట్ ఫుడ్స్ తింటాం, ఇన్ఎవిటబుల్ అయిపోయింది. ఫాస్ట్ ఫుడ్ పక్కన పెట్టండి. ఇప్పుడు మీరు ఐటీ కంపెనీ ఉన్నారు, మీరు ఇంట్లో తినే క్వాలిటీకి అక్కడ క్యాంటీన్లో ఇచ్చే క్వాలిటీ డెఫినెట్గా వేరుగా ఉంటుంది కదా. అంతే కదా సార్. సో ఈ కారణాల వల్ల గ్రాడ్యువల్గా మనం ఇట్ హస్ చేంజ్డ్ అవర్ హోల్ సిస్టమ్, షిఫ్ట్ అయిపోయింది. అదే చిల్డ్రన్ నుంచి చూసుకుంటే గ్రౌండ్స్ ఉన్న స్కూల్ నుంచి కార్పొరేట్ స్కూల్కి అయిపోయాం మనం. సో అక్కడ కూడా చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ 50 years ఇస్ మచ్ వర్స్. ఇంకా వర్స్ సార్. ఏం చూస్తారు? వాట్ ఆర్ యూ సీయింగ్ యాజ్ ఎ డాక్టర్? చైల్డ్హుడ్ ఒబేసిటీ ఇస్ మోర్ దెన్ అడల్ట్ ఒబేసిటీ నౌ. ఎవరైనా ఇంట్లో కూర్చొని టీవీలు చూడటము, గేమ్స్ ఆడటం సరిపోతుంది, కానీ ఫిజికల్ గేమ్స్ ఎంతమంది ఆడుతున్నారు? మన ఇంత పాపులేషన్ పెరిగింది కదా, మరి గేమ్స్లో ఎక్కడ రావట్లేదు. సో థింగ్స్ హ్యావ్ చేంజ్ ఫ్రమ్ ఏ యాక్టివ్ లో ఇన్కమ్ సొసైటీ టు ఇన్యాక్టివ్ హై ఇన్కమ్ సొసైటీ. వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ దట్. చాలా అలార్మింగ్ అయితే ఉంది సార్. తర్వాత జనరేషన్స్ ఏం తింటారని. మనం అట్లీస్ట్ చిన్నప్పుడు ఎక్కడో కొన్ని మంచి పనులు చేసి ఫౌండేషన్స్ బాగున్నాయి అందరికి. సింపుల్ చెప్తాను, చిన్నప్పుడు మట్లో పడేసి ఆడుకునేవారు, ఎవరు పడించుకునేవారు కాదు. ఇప్పుడు అసలు మట్లోకి వెళ్తే మనమే ఆపుతున్నాం పిల్లల్ని. రీసెంట్ ఫిన్లాండ్ స్టడీ వచ్చింది. మ్యాండేటరీగా వాళ్ళకున్న గేమింగ్ ఎక్విప్మెంట్, జారెడ్ బళ్ళు ఇవన్నీ అక్కడ మనకి ఇదేస్తారు కదా, పడిపోతే దెబ్బలు తగలకుండా కుషనింగ్ వేస్తారు కదా, అది తీసేసి మట్టిపోయడం మొదలెట్టారు మళ్ళీ ఫిన్లాండ్లో. ఎందుకు? దాంట్లో ఆడిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తక్కువ వస్తున్నాయి, ఇమ్యూనిటీ పెరుగుతుందని. అంటే మనం చిన్నప్పుడు చేసింది మనం వదిలేసింది మళ్ళీ వెస్టర్న్ పట్టుకుంటుంది. చాలా చెప్తాను, అది యోగా పట్టుకుంది, ఘీ అంటే నెయ్యి మంచిదని చెప్తుంది,
చద్దన్నం మంచిదని చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పింది. ఇప్పుడు వెస్ట్రన్ పాపులేషన్ స్టడీ చేసి అయ్యే మంచి అని చెప్తుంది. మనం అన్నీ వదిలేసి వీళ్ళ దగ్గరికి వచ్చాం. అదే పొరుగింటి పులకూర రుచి కాబట్టి అక్కడి నుంచి వస్తే మనకి తీర్థమైంది అది. ఇప్పుడు మళ్ళీ చద్దన్నం తింటారంట. చిన్నప్పుడు చెప్పింది అదే కదా. కరెక్ట్, వ్యాలిడ్ పాయింట్స్ సార్ అన్ని. డాక్టర్ దిలీప్ నందమూరి గారు, మీరు ఫిట్గా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఏం చేస్తారు? హౌ ఇస్ యువర్ రొటీన్? ఫస్ట్ యశోద హాస్పిటల్లో ఉన్నాం, బిగ్గెస్ట్ హాస్పిటల్. ఇక్కడే 7,000 స్టెప్స్ అయిపోతాయి ఫస్ట్ నాకు. ఓకే, నడవడం. ఓకే, పొద్దున్న సాయంత్రం రౌండ్స్లో 7,000 8,000 స్టెప్స్ ఇక్కడ అయిపోతాయి. దాని తర్వాత ఒక అరగంట వ్యాయామం యోగా చేస్తే సరిపోతుంది. ఫుడ్ విషయంలో ఏంటి మీరు? ప్రోటీనా, కార్బా, మిక్సా, నార్మల్ ఫుడ్డా? ప్రోటీన్, ఫ్యాట్, కార్బోహైడ్రేట్ అన్నీ తినాలి, అన్నీ మితంగా తినాలి, అవసరం ఉన్నంత తినాలి. ఏది అధికంగా తిన్నా ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి, దేర్ ఇస్ అదర్ స్కూల్ ఆఫ్ థాట్. సమ్ పీపుల్, అంటే ఈ ప్రోటీన్ అమ్మే వాళ్ళు కాకుండా మామూలుగా మాట్లాడుతుంటే, ఈ ప్రోటీన్ తినాలి, ఆర్టిఫిషియల్ ప్రోటీన్ పౌడర్స్ రాకముందు కూడా మనం అందరం హెల్తీగానే ఉన్నాం. అప్పుడు కూడా మజిల్స్ ఉన్నాయి అందరికీ. బాడీ ఈజ్ సచ్ ఎ నేచర్. ఒక చిన్న సెల్, అంటే ఒక ఓవా ఒక స్పర్మ్ కలిసిన ఒక సెల్ మనం ఇంత పెద్దగా అయ్యి దానికి మెమరీ ఉంది, ఏ సెల్ ఏ పని చేయాలి అనేది. ఆ సిగ్నల్ కూడా ఇచ్చింది కదా. వీ హ్యావ్ ట్రిలియన్ సెల్స్, బట్ ఈచ్ వన్ హ్యాస్ ఎ డిఫరెంట్ సిగ్నల్, డిఫరెంట్ వర్క్ టు డూ. ఇంత టెక్నాలజీ ఉన్న బాడీ మనం కార్బ్స్, ప్రోటీన్, ఫ్యాట్ తింటే దానికి కావాల్సిన దానికి మార్చుకోలేదంటారా? అంతే కదా. ప్రోటీన్ తింటేనే ప్రోటీన్ అవుద్దంటారా? ఇది చాలా రెవల్యూషనరీ ఆర్గ్యుమెంట్ సార్. ఇంత టెక్నాలజీ ఉన్న బాడీకి ఆ చిన్న పని చేసుకోలేదంటారా? యోగా చేసేవాళ్ళు ఉన్నారు. యోగా ఇప్పుడు కాదు, పాత వాళ్ళు కూడా. దే ఆర్ వెరీ థిన్ బట్ మస్కులర్. వాళ్ళు ఏంటి వెజిటేరియన్ తింటారు కదా 90% ఆఫ్ యోగా. సో నాన్ వెజ్ తినాలి, ప్రోటీన్ తినాలి అంతా. అదే చెప్తున్నా కదా, ఇంత టెక్నాలజీ ఉన్న బాడీకి ఆ చిన్న మార్పు చేసుకోలేదంటారా అవసరం ఉన్నప్పుడు? సో వాట్ ఐ ఫీల్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ ఇన్ మోడరేషన్ ఈజ్ గుడ్ ఫర్ యూ. ఏది అతిగా చేయొద్దు. ఎక్సర్సైజ్ అతిగా చేయొద్దు, ఎక్కువ ప్రోటీన్ అతిగా తినొద్దు, ఎక్కువ ఫ్యాట్స్ అతిగా తినొద్దు. దట్ విల్ టేక్ కేర్. అంతే. మీరు చెప్పారని ఫ్యాట్ ఎక్కువ తింటాం, నేను చెప్పారని ప్రోటీన్ ఎక్కువ తింటాం, ఆయన చెప్పారని చెప్పి కార్బోహైడ్రేట్స్ ఆపేయడం చేయకండి. బ్యాలెన్స్ డైట్ తీసుకోండి, తగినంత ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. ఎక్సర్సైజ్ కాకుండా చెప్తున్నా, ఫిజికల్గా యాక్టివ్గా ఉండండి. మీరు చేసేవే అంతే. మీ మెంటల్ స్ట్రెస్కి ఏం చేస్తారు సార్? స్ట్రెస్ ఉంటుందా అసలు మీకు? మెంటల్ స్ట్రెస్ ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున్న 8 నుంచి 5 దాకా ప్రాక్టీస్ చేస్తే నేను చూసే పేషెంట్లు కదా, పేషెంట్లు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు, నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారా? వాళ్ళకి ఇబ్బందులు కదా నాకు చెప్పేది. సో ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంతా నా బ్రెయిన్లో వెళ్తూనే ఉంటుంది కదా, వద్దనుకున్నా. అవును. సో ఇట్లాంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్న వాళ్ళకి మెడిటేషన్ బెటర్, ప్రాణాయామం బెటర్, లేకపోతే ఎక్స్ట్రీమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అంటే దీని ఏం ఆలోచన లేకుండా స్వెట్ ఇట్, అదో రిలీజ్ అంతే. చాలా బాగుంది సార్. దట్స్ హౌ యు నీడ్ టు గో అరౌండ్. మీరు ఏంటంటే సార్, మీ యూనిక్ ఫార్ములా పాత పద్ధతులు విత్ మోడర్న్ మెడిసిన్ జోడించారు కాబట్టి ఎక్కువ అవసరమైన మందులు ఇవ్వకుండా, అవసరమైన ఎక్కువ డ్రాస్టిక్ థింగ్స్ చెప్పకుండా. యూ షుడ్ నాట్ చేంజ్ డ్రాస్టిక్లీ అట్ హోమ్. ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి మీరు రైస్ తింటున్నారండి, నేను కినోవా తిను, పక్క దేశాల్లో పండే ఏమైనా తినమంటే మీ ఆరోగ్యం గురించి భయంతోనో, డాక్టర్ చెప్పారని భక్తితోనో 4 రోజులు తింటారు, 5వ రోజు. సో ఫండమెంటల్గా ఏంటంటే మనం రోజు తినే దాంట్లో చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకుంటే సస్టైన్ చేయగలుగుతాం. అంతే. ఎక్స్ట్రీమ్ చేంజెస్ చేసాం అనుకోండి సస్టైన్ చేయలేం. 3 నెలలు చేస్తాం, 6 నెలలు చేస్తాం, సంవత్సరం. బాగా మోటివేషన్ ఉంటే 2 నెలలు చేస్తాం, దాని తర్వాత ఎక్కడ బ్రేక్ అవుద్ది. దానిలో చిన్న చేంజెస్ చేసుకుంటూ ఒక్కొక్కటి వేసుకుంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం విల్. వెరీ యాప్ట్లీ స్పోకెన్ సార్ ఫర్ టుడేస్ డే అండ్ టైమ్స్. సో డాక్టర్ దిలీప్ గారు, మీకోసం బిస్కెట్లు పట్టుకొచ్చాము. తినచ్చా బిస్కెట్లు? స్పెషల్ బిస్కెట్స్, మామూలు బిస్కెట్స్ అండి? ఏ మంచి బిస్కెట్లు సార్. బిస్కెట్లు, స్వీట్లు తింటారా మీరు? ఇవన్నీ మామూలుగా తినొచ్చు అంటారా? మైదా పిండితో చేశారన్నారు. సో ఏదైనా తినొచ్చా? డిపెండ్స్ ఆన్ హౌ మచ్ క్యాలరీస్ యూఆర్ బర్నింగ్ అండ్ హౌ మచ్ యూఆర్ ఈటింగ్. సో ఇది సార్ మైదా పిండి బిస్కెట్. నేను ఇంకొక, మీరు మైదా పిండి బిస్కెట్ అంటున్నారు కదా, దాంట్లో ఫ్లవర్, మైదా, వీటిది హైలీ ప్రాసెస్డ్, షుగర్ ఉంది, హైలీ ప్రాసెస్డ్. దానికి బటర్ వేస్తారో లేకపోతే వనస్పతి వేస్తారో మనకు తెలియదు. సో ఫ్యాట్ ఉంది, కార్బ్స్ ఉన్నాయి, ఫాస్ట్ కార్బ్స్ ఉన్నాయి. మీరు 100 గ్రాములు తీసుకుంటే దాన్ని, అది 100 గ్రాములు అయి ఉండదు, బట్ ఇది ఒక 60 గ్రాములు ఉండొచ్చు. అది 2 తీసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ అనుకోండి. మీరు ఈ 100 గ్రామ్స్ ఇది తిన్నా, నాన్ షుగరు ఫైబర్ ఉన్న బ్రిటానియా బిస్కెట్లు ఏమైనా తిన్నా, ఆ 100 గ్రాములకు వచ్చేది 50 గ్రాముల కార్బ్స్, క్యాలరీస్ 500 క్యాలరీ, 450 నుంచి 500 క్యాలరీస్. ఏది తేడా రాదు. సో లో ఫైబర్ ఉన్నా, హై ఫైబర్ ఉన్నా క్యాలరీస్ అదే వస్తాయి. కావాలంటే చూసుకోండి న్యూట్రిషన్ వాల్యూస్, నేను చెప్పట్లా. మీరు సూపర్ మార్కెట్కి వెళ్తారు కదా, షుగర్ ఫ్రీ బిస్కెట్స్ తీసుకోండి, షుగర్ ఉన్న బిస్కెట్స్ తీసుకోండి, 2 ఒకే క్యాలరీస్ ఉంటాయి. ఇంకా కొంతమంది అడిగారు చెప్తున్నాను, ఆడవాళ్ళు ఎక్కువగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి క్రాన్బెర్రీ తీసుకోవాలి, క్రాన్బెర్రీ జ్యూస్ తాగా. అలా చెప్పగానే అర్జెంట్కి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదో బ్రాండ్ క్రాన్బెర్రీ జ్యూస్ తీసుకొస్తారు. అన్నిట్లో షుగర్ యాడెడ్. షుగర్ పక్కన పెట్టండి, షుగర్ ఎలాగ ఉంటుంది అసలు. క్రాన్బెర్రీ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది తెలుసు మీకు? ఎప్పుడైనా చూసారా? మీకు కుదిరితే వెళ్ళి చూడండి, 2 to 3% ఉంటుంది క్రాన్బెర్రీ. అంటే 100 ml మనం జ్యూస్ తాగితే 2 to 3 ml క్రాన్బెర్రీ ఉంటుంది, మీదంతా షుగర్ వాటర్. అదే ఫ్లైట్లో పల్లీలు ఇస్తాడని చెప్పి ఫ్లైట్ కొనుక్కుంటుంటుంది. ఇప్పుడు దానికి ఏం చేస్తారు చెప్పండి, తాగితే ఏమొస్తుంది? షుగర్ ఎక్కువ
ఇంకొంచెం ఇన్ఫెక్షన్ పెరుగుద్ది, అంతే అంతే కదా. తగ్గేది ఉండదు. వాడికి ఖర్చు, మనకి ఖర్చు, వాడికి ఆదాయం. ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ సార్. నిజంగా షుగర్స్ తీసుకుంటే ఇన్ఫెక్షన్కి, బ్యాక్టీరియాకి మల్టిప్లై అవ్వడానికి ఒక గ్రౌండ్ కదా, బ్రీడింగ్ గ్రౌండ్ కదా. దట్స్ ఈజీ ఫుడ్ కదా బ్యాక్టీరియా కూడా, ఈస్ట్ కూడా కదా సార్. ఈస్ట్ కూడా. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, అందరు చెప్తారు బిజినెస్లో వర్క్ గ్లోబలీ బట్ అదే ఉంటుంది, థింక్ గ్లోబల్ బట్ వర్క్ లోకల్ అన్నట్టు. హియర్ ఆల్సో యూ థింక్ గ్లోబల్, టేక్ ఆల్ రిసర్చ్ ఫ్రమ్ గ్లోబలీ అండ్ ఫాలో యువర్ రూట్స్ లోకల్. అంతే. సో మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. అఫ్ కోర్స్ సోర్స్ ఆఫ్ క్యాలరీస్ కూడా ఇంపార్టెంట్, కానీ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాం అనే పెద్ద హెడ్లైన్ పెట్టుకుని మనం భ్రమణ పడకూడదు. మనం హెల్దీగా తినేసాము, హెల్దీగా క్రాన్బెరీ జ్యూస్ తాగేసాము అని ఈ హెల్త్ ఫ్యాట్స్లోకి పడద్దని మీ సూచన. దట్స్ ఇంపార్టెంట్. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే అందరికీ తెలివి ఉంది, మనకి నాలెడ్జ్ ఉంది, రైట్గా ఆలోచించండి అంతే, గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని. ఆ ట్రాపిక్ క్రాన్బెరీ జ్యూస్ అనగానే మంచిదని తీసుకోవద్దు, దాంట్లో ఏముందో చూడండి. షుగర్ ఫ్రీ బిస్కెట్ అని చూడండి, దాంట్లో ఏముంది? సాక్రిన్ ఉందా, సార్బిటాల్ ఉందా, లేకపోతే స్టీవియా ఉందా? ఏది కలిపారు మరి స్వీట్ అవ్వడానికి? స్టీవియా న్యాచురల్, కలుపుకోండి పర్లేదు. మాంగ్ ఫ్రూట్ న్యాచురల్, బట్ సాక్రిన్ ఇవన్నీ కూడా సుక్రోలోజ్ మళ్ళీ క్యాన్సర్ చేస్తాయి, ఆస్పర్టైమ్. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మనం ఎక్స్ట్రీమ్గా బయటకు వెళ్ళాం. వాట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ వీ కెన్ ఈట్. అవును, దాంట్లో మీరు జాగ్రత్తగా చూస్ చేసుకోండి అంతే. గ్రీక్ యోగట్ అని తింటారు సార్? ఏదైనా గ్రీక్ యోగట్, గ్రీక్ యోగట్ నా అట్లాంటిది, మా ఇంట్లో యోగట్ బెస్ట్. ఫుల్ ఫ్యాట్ పాలల్లో పెరిగేసి తోడేసుకుని తినడం అనేది బెస్ట్. యూల్ హ్యావ్ ఎ గుడ్ ఫ్యాట్ అండ్ గుడ్ కార్బ్స్. చాలా ఇట్స్ వెరీ కంఫర్టింగ్ అండ్ రీఅష్యూరింగ్ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అ డాక్టర్ లైక్ యూ, డాక్టర్ దిలీప్ నందమూరి గారు. సో ఇవాళ అయితే మీరు చెప్పిన అద్భుతమైన ఈ ఫ్యాక్ట్స్ మేము టెంప్ట్ అయిపోయి ఈ జిలేబీ తినబోతున్నాం. మొత్తం తినొద్దండి, టేస్ట్ చేయండి ఒక చిన్న ముక్క. సో ఇంకోటి సార్, నేను ఇప్పుడు ఇవాళ షో కోసం నేను CGM పెట్టుకొచ్చా. ఓకే, CGM అంటే ఆ ప్రోగ్రామ్లో ఉన్నాను కదా. సో CGM పెట్టుకొచ్చాను సార్. ఐఎమ్ గోయింగ్ టు ట్రై టు మెజర్. మీరు ప్లీజ్ టెల్ మీ నేను నార్మల్ రేంజ్లో ఉన్నానా ఏంటి అని చెప్పేసి బిఫోర్ వి కన్క్లూడ్. సో CGM అంటే అందరికీ తెలుసు, ఇక్కడ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ని నేను స్కాన్ చేస్తున్నాను. వెయిట్ అట్లా కొంచెం ఇప్పుడు అయింది. ఇవన్నీ స్టేబుల్ షుగర్స్ కదా, 80 to 100 మధ్యలో ఉన్నాయి. సో అది స్టేబుల్ సార్? స్టేబుల్ అండ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. 2.5 hours 3 hours అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేసి. ఇది ఇవ్వాలి కాదు, లాస్ట్ 10 days నుంచి కూడా చూస్తున్నాను. ఎవ్రీథింగ్ హోల్డ్స్ ఆన్ బిట్వీన్ 70 to 130. 70 to 130 ఇస్ వెరీ నార్మల్. ఎక్సలెంట్ యాక్చువల్లీ. ఫుడ్ తిన్నాక కూడా 130 లోపు ఉంటే చాలా సేఫ్గా ఉన్నట్టు. సో ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ దిలీప్ నందమూరి గారు. ఐఎమ్ రియలీ వీఆర్ ఆల్ ఆనర్డ్. అండ్ ఇంకా మీ అనుమతితో ఎప్పటికప్పుడు సుమన్ టీవీ మిమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. మా వ్యూవర్స్కి మీ ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందాలి, కరెక్ట్గా ఆరోగ్యంగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి. అండ్ మీరు లార్జెస్ట్ ఆర్గన్ ఇస్ ద స్కిన్ అంటారు, అలా మోస్ట్ ఇంపార్టెంట్ డాక్టర్ ఎవరంటే మన ఫ్యామిలీ ఫిజిషియన్, మన జనరల్ ఫిజిషియన్. సో డాక్టర్ దిలీప్ నందమూరి గారిని కాంటాక్ట్ అవ్వాలంటే యూ కెన్ కమ్ టు యశోద హాస్పిటల్స్. ఇన్ఫర్మేషన్ మాత్రం కావాలంటే నాలెడ్జ్ కూడా సుమన్ టీవీకి ట్యూన్ అయి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ సార్. థ్యాంక్ యూ.